సుమాన్యం తెలియజేస్తూ ఈనాటి ఈ విశిష్టమైన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేశారు ప్రఖ్యాత వైద్యులు, పూర్వ కేంద్ర మంత్రివర్యులు, అలాగే ప్రస్తుతం తెలంగాణ న్యూఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి డాక్టర్ ఎస్ వేణుగోపాలాచారి గారిని మీ అందరి గణతాల సంఘం మధ్య సాధారణ వేదికలకు ఆహ్వానిస్తున్నాం. అలాగే శ్రీ రుద్రరాజ్ పద్మరాజు గారు, పూర్వ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చీఫ్ విప్, ఎమ్మెల్సీ, టీటీడీ పాలక మండలి సభ్యులుగా కూడా వారి సేవలు అందించినటువంటి శ్రీ రుద్రరాజ్ పద్మరాజు గారిని సాధారణ వేదికలకు ఆహ్వానిస్తున్నాం. అలాగే ఈ సభకు అధ్యక్షత వహించవలసిందిగా శ్రీ కావ్య సత్యనారాయణ గుప్తా గారిని, అలాగే ఈ సంవత్సరం కూడా మా సంస్థ పక్షాన కళాభోజ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకున్నటువంటి డాక్టర్ లైన్ ఏ విజయ్ కుమార్ గారిని కూడా సాధారణంగా వేదికలకు ఆహ్వానిస్తున్నాం. మీ అందరి గంటల సభల మధ్య పర్లేదు, అందరికీ ఆకలిస్తూ ఉంటుంది. వీలైనంత తొందరగా ఈ సభను మనం ముగించుకొని వెళ్ళిపోదని తెలియజేస్తున్నాను. ప్రముఖ విద్యావేత్త దేవిక కనకాల గారిని ఆహ్వానిస్తున్నాం. అలాగే ప్రముఖ రచయిత్రి, విమర్శకురాలు, విద్యావేత్త డాక్టర్ లలితావాణి గారిని సాధారణ వేదికగా ఆహ్వానిస్తున్నాం. ప్రఖ్యాత నర్తకిమణి స్మిత అల్లాడ గారిని కూడా సాధారణంగా వేదికగా ఆహ్వానిస్తున్నాం. ప్రముఖ సామాజికవేత్త శ్రీ బాణాల రవి గారు, అలాగే నేషనల్ అథ్లెట్, పెయింటర్, నర్తకి, ఈవెంట్ ఆర్గనైజర్ శ్రీమతి వి మధుమతి గారిని సాధారణ వేదికగా ఆహ్వానిస్తున్నాం. యాదగిరిగుట్ట దేవస్థానం డిప్యూటీ స్థపతి శ్రీ మోతిలాల్ గారిని సాధారణ వేదికగా ఆహ్వానిస్తున్నాం. అలాగే శ్రీ విద్యా రామకృష్ణ ప్రముఖ కవి. అందరికీ నమస్కారం చెప్తాను. శిఖరమాట థియేటర్స్ ఆధ్వర్యంలో ఐకాన్ ఆఫ్ ది ఇయర్ 2019 ఈరోజు ఐకాన్ ఆఫ్ ది ఇయర్ అందుకోబోతున్నటువంటి పెద్దలు, ముఖ్యంగా వేదిక మీద ఉన్నటువంటి మా అన్న లయన్ కళాభోజుడు, ఇక్కడ కనిపించేటువంటి కళామూర్తులు అందరికీ కూడా తను తీర్చిదిద్దినటువంటి పెద్దను. వారికి ఈరోజు ఈ వేదిక మీద ఎన్నో అవార్డులు తీసుకున్నటువంటి నేపథ్యం. ఆ అన్ని అవార్డుల్లో కూడా దాదాపు కనీసం ఒక 4-5 అవార్డులు మాకు భాగస్వామ్యం కల్పించినటువంటి మా శిఖరమాట థియేటర్స్ కృష్ణకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. మరి ఇంటి మంచి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మా గురువర్యులు, తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ కేంద్ర మంత్రివర్యులు డాక్టర్ సముద్రాల వేణుగోపాలాచారి గారిని, అలాగే మంచి వక్త, ఉమ్మడి రాష్ట్రంలో అద్భుతంగా ఒక వెలుగు వెలిగినటువంటి పెద్దలు రుద్రరాజ్ పద్మరాజు గారు, మరి అలాగే ఈరోజు అవార్డు గ్రహీతలు ఎవరైతే ఉన్నారో అందరికీ పేరు పేరున శిఖరమాట థియేటర్స్ తరఫున, మరి మా వైద్యుని న్యూస్ ఛానల్ తరఫున అందరికీ స్వాగతం సుస్వాగతం తెలుసు. ప్రప్రదంగా ఈనాటి కళాభోజుడు, కళలకు ఆరాధ్య దైవమైనటువంటి మా పెద్దన్న విజయ్ కుమార్ గారిని ఫెలిసిటేట్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. శిఖరమాట థియేటర్స్ V3 న్యూస్ ఛానల్ ఆధ్వర్యంలో కళాభోజ ఆఫ్ ది ఇయర్ పురస్కారం శ్రీ లయన్ విజయ్ కుమార్ గారు, డాక్టర్ లయన్ విజయ్ కుమార్ గారికి V3 ఛానల్ అధినేత అయినటువంటి శ్రీ సత్యనారాయణ గుప్తా గారికి, అలాగే ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రతినిధిగా
న్యూఢిల్లీలో సేవలు అందిస్తున్నటువంటి పూర్వ కేంద్ర మంత్రివర్యులు, రాష్ట్ర మంత్రివర్యులు కూడా ఆయన. నాకు అత్యంత ఆత్మీయులు, సుమారుగా 3 దశాబ్దాల నుంచి చాలా సన్నిహితంగా చూస్తున్నటువంటి వ్యక్తిగా మరి శ్రీ వేణుగోపాలాచారి గారికి మరి ఈరోజు శిఖరం ఆర్ట్ థియేటర్స్ మరి జంట నగరాలలో తనదైన శైలిలో వినూత్నమైనటువంటి విశిష్టమైనటువంటి కార్యక్రమాలు చేపట్టడంలో మరి వృత్తిపరంగా ఆయన ఒక ఫోటోగ్రాఫర్ అయినప్పటికీ ప్రవృత్తిపరంగా అనేక సామాజిక సాంస్కృతిక కార్యక్రమాలు చేస్తూ జంట నగరాల్లో ఒక ప్రత్యేకమైనటువంటి ప్రతిపత్తి కలిగినటువంటి సాంస్కృతిక సంస్థగా నాకు అత్యంత ఆత్మీయులైనటువంటి శ్రీ కృష్ణ గారికి 2019కి సంబంధించి ఐకాన్ ఆఫ్ ది ఇయర్ 2019 విభిన్న రంగాల నుంచి ఎంపిక చేయబడినటువంటి అనేక మంది లబ్ధ ప్రతిష్ఠులు అందరూ కూడా మన మందం ఉన్నారు. వీరిలో మరి విద్యారంగం నుంచి కావచ్చు, క్రీడారంగం నుంచి కావచ్చు, నృత్య సంగీత రంగాల్లో కావచ్చు, స్థపతి గారు ఉన్నారు ఇక్కడ. ఇప్పుడు ఈ స్థపతిగా పనిచేస్తున్నటువంటి వారు ఉన్నారు, మైథిలి గారు. అలాగే అనేక మంది ఈ వేదిక మీద మరి గాయకులు ఉన్నారు, గాయనిమణులు ఉన్నారు, సాహితీ స్రష్టలు ఉన్నారు ఇక్కడ. ఇత్యాదిగా అనేక మందిని వారి వారి రంగాలలో నిష్ణాతులైనటువంటి వారిని ఎంపిక చేయడంలో కృష్ణ తీసుకున్నటువంటి మరి ఆ శ్రద్ధని ప్రత్యేకంగా ఈ సందర్భంగా నేను అభినందిస్తాను. ముఖ్యంగా చూసినట్లయితే దీంట్లో మహిళలదే కొంచెం హెచ్చుగా కనిపిస్తూ ఉంది. అంటే సమ రుచిగానే ఉన్నారు. ఇటు పురుషులకి మహిళలు ఏవి తక్కువ కాదు అన్ని రంగాలలో అనే భావనతో కూడా ఇక్కడ కూడా చూపించారని చెప్పి ప్రత్యేకంగా మహిళలందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ మరి ఈ చక్కని కార్యక్రమానికి విచ్చేసినటువంటి సాహితీ ప్రియులకు, అలాగే పాత్రికేయ సోదరులకు, ఈ కార్యక్రమానికి ముందు చిన్నారులు చేసినటువంటి నృత్యం మమ్మల్ని అందరినీ కూడా ఆహ్లాదపరిచింది, మమ్మల్ని మైమర్చి మేము చూసినటువంటి సందర్భం. వేణుగోపాలాచారి గారు కూడా అనేక సార్లు ఆ నృత్య చిన్నారులు చేసినటువంటి నృత్యాన్ని అక్కడికి వచ్చినప్పుడు వారిని ప్రత్యేకంగా ప్రశంసించడం కూడా జరిగిందని చెప్పి సందర్భంగా మరి వారికి నా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నా. మరి వారి యొక్క తల్లిదండ్రులు వారికి ఇచ్చినటువంటి ప్రోత్సాహం కావచ్చు, వారి గురువులు వారికి ఇచ్చినటువంటి తర్ఫీదు కావచ్చు, భవిష్యత్తులో మరింతగా ఖచ్చితంగా హైదరాబాద్కే పరిమితం కాదు, తెలుగు రాష్ట్రాలకే కాదు, యావత్ భారతదేశంలోనే అత్యంత నిష్ణాతులైనటువంటి నృత్య కళాకారులుగా మీరందరూ కూడా మరి భవిష్యత్తులో ఉండాలని చెప్పి ఈ సందర్భంగా ప్రత్యేకంగా మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదిస్తూ మరి చక్కని కార్యక్రమం మరి ఈరోజు ఈ సాయంకాల సమయంలో ఏర్పాటు చేయడం, మరి ముఖ్యంగా లయన్ శ్రీ విజయ్ కుమార్ గారి గురించి ఒక 2 నిమిషాలు చెప్పాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. విజయ్ కుమార్ గారు నాకు సుమారుగా 2 దశాబ్దాల నుంచి చాలా సన్నిహితంగా చూస్తున్నటువంటి వ్యక్తిని. వృత్తిరీత్యా ఆయన పారిశ్రామికవేత్తగా ఉన్నప్పటికీ కూడా సుమారుగా నేను 7-8 సంవత్సరాల నుంచి చాలా సన్నిహితంగా చూస్తూ అనేక సాంస్కృతిక కార్యక్రమాల్లో మేమిరువురం కూడా అతిథులుగా వెళ్ళటం కూడా చూశాను. అనేక సాంస్కృతిక కార్యక్రమాలకి ఆయన చేసినటువంటి ఇతోధికమైనటువంటి ప్రోత్సాహం అటు ఆర్థికంగా కానీ మరింతగా చేస్తూ అందరినీ ప్రోత్సహిస్తూ అందరి చేత విజయ్ కుమార్ గారు జంట నగరాల్లో సాంస్కృతిక సంస్థల అందరికీ కూడా సుపరిచితులుగా ఉన్నటువంటి వ్యక్తి. ఇదివరలో కూడా ఐకాన్ ఆఫ్ ది ఇయర్ పురస్కారం వచ్చింది. ఈరోజు ప్రత్యేకంగా ఆయనకి కళాభోజ ఆఫ్ ద ఇయర్ అనేటువంటిది ప్రత్యేకంగా ఇస్తూ ఆయన చేసినటువంటి సేవలు సాంస్కృతిక రంగంలో దానిని 10 మందికి తెలియచెప్పాలనేటువంటి ఒక తృష్ణతో చేసినటువంటి కృష్ణ యొక్క ప్రయత్నం ఖచ్చితంగా అందరి చేత మరి ప్రశంసించబడేటువంటి రీతిలో చేస్తున్నటువంటి దానికి నా ప్రత్యేకమైనటువంటి అభినందనలు శ్రీ విజయ్ కుమార్ గారికి నేను తెలియజేస్తా ఉన్నాను. ఇక ఈ ప్రాంగణంలో ఉన్నటువంటి ఈ చిత్రపటాలన్నిటినీ కూడా, ఈ చిత్రపటాలు ఏదో మీరు ఆషామాషిగా చేసినటువంటి వ్యవహారం కాదు. వాటికి దీర్ఘకాలం అదే విధంగా ఉండటానికి సంగీత సాహితీ రంగంలో కానీ
అలాగే దేశ స్వాతంత్రోద్యమంలో ఇతోదికమైనటువంటి సేవలు అందించినటువంటి మహనీయులు కానీ, క్రీడారంగంలో ఉన్నటువంటి మహనీయులు కానీ, అలాగే సాహితీ ప్రియులందరినీ కూడా దీంట్లో పొందుపరచడానికి లక్షలాది రూపాయలు వ్యయం చేసి ఈ ప్రాంగణానికి ఒక ప్రత్యేకమైనటువంటి శోభను తీసుకువచ్చినటువంటి విజయ్ కుమార్ గారికి ఈ సన్మానం, ఈ పురస్కారం ఖచ్చితంగా అభినందనీయం, హర్షణీయం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి వేణుగోపాలాచారి గారి గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, నేను ముందే చెప్పాను. పూర్వ కేంద్ర మంత్రులుగా, విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, ఈ రాష్ట్రంలో కూడా రాష్ట్ర మంత్రిగా చేసినటువంటి వ్యక్తి, ఎక్కడ ఉన్నప్పటికీ కూడా కేంద్రంలో ఉన్న, రాష్ట్రంలో ఉన్న, ఈరోజు ప్రత్యేక ప్రతినిధిగా న్యూఢిల్లీలో ఉన్నప్పటికీ కూడా ఆ 3-3.5 దశాబ్దాల నుంచి నేను చూస్తున్నటువంటి వేణుగోపాలాచారిగా అదే విధంగా ఉన్నారు తప్ప ఎక్కడ మార్పు లేదని చెప్పి సందర్భంగా ఆయన చూపించేటువంటి ఆ మంచితనం కానీ, ఆయన స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ కానీ ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా నన్ను ప్రత్యేకంగా ఆకర్షించిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇక సత్యనారాయణ గుప్తా గారి గురించి మీ అందరికీ కూడా సుపరిచితులే. ఆయన ఛానల్ ప్రారంభించడమే కాదు, అనేకమైనటువంటి సామాజిక కార్యక్రమాలు చేపట్టడం ద్వారా మరి ఎల్బీ నగర్ ఆ ప్రాంతానికి సంబంధించి అనేకమైనటువంటి కార్యక్రమాలు చేపడుతూ మరి అటు అందరితో కూడా సఖ్యతగా, స్నేహంగా, మరి సౌభ్రాతృత్వంతో అందరినీ కూడా కలుపుకెళ్ళగలిగినటువంటి ఒక చక్కని స్నేహశీలిగా సత్యనారాయణ గుప్తా గారు కూడా నాకు అనేక సంవత్సరాల నుంచి చాలా సన్నిహితంగా చూస్తా ఉన్నాం. ఈ V3 ఛానల్ కూడా మా హయాంలో మేము ఉండగానే అది ఇనాగ్రేషన్ కూడా జరగడం అనేది చాలా సంతోషదాయకం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు ఈ పురస్కార గ్రహీతలందరూ కూడా మీకు ఇచ్చినటువంటి ఈ పురస్కారం మీ జీవితంలో ఒక మధురమైనటువంటి స్మృతులు తీసుకురావడానికి కానీ, ఒక జ్ఞాపికగా ఉండటానికి కానీ, మరి తదుపరి భవిష్యత్తులో మీరు చేసేటువంటి సేవలు మరింతగా, మీ రంగంలో మరింతగా, అందరి చేత మరింతగా మెప్పు పొందేటువంటి విధంగా మీరు సమయం కేటాయించాలని, సామాన్యుడికి సైతం కూడా మీ రంగాల్లో వారికి ఉపయోగపడేటువంటి రీతిలో మీరు ప్రోత్సహించడంతో పాటు మీరు సేవలు అందించడం కూడా, ఇతోదికమైనటువంటి సేవలు ఇవ్వడం ద్వారా మరింతగా పేరు ప్రఖ్యాతులు తీసుకురావడానికి తెలుగు రాష్ట్రాల్లోనే కాదు యావత్ భారతదేశంలోనే ముఖ్యులుగా ఉండాలని ప్రగాఢంగా విశ్వసిస్తూ, కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై హింద్. ముఖ్యంగా పద్మనాథన్ గారికి సభాముఖంగా మరొకసారి ధన్యవాదాలు తెలుపు. తను ఇక్కడ ఉన్నటువంటి సందర్భంలో తనకు ఎన్ని అవార్డులు ఇచ్చినా తను చేసేటువంటి సేవా నిరతి అనేది చిట్ట చివరిగా అంటే మా అందరి కోరిక, కళా పోషకులు అందరి కోరిక కూడా ప్రభుత్వం తరఫున కనీసం తక్కువలో తక్కువ పద్మశ్రీ అవార్డు వచ్చేంత వరకు కూడా తను ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో కళలను ప్రోత్సహించే విధంగా ఉండాలని మా శిఖరమాట థియేటర్స్ తరఫున, V3 న్యూస్ తరఫున, కాచం ఫౌండేషన్ తరఫున దాదాపు కనీసం ఒక 100 కళా తల్లుల్ని ఆదరించేటువంటి సాంస్కృతిక సంస్థలు ఏవైతున్నాయో ఆ సంస్థలందరూ కూడా నిండు మనసుతోటి కోరుకుంటున్నటువంటి సందర్భం. దాంట్లో భాగంగా ఢిల్లీ ప్రతినిధిగా ఉన్నటువంటి మా వేణుగోపాలాచారి గారు ప్రభుత్వం తరఫున తప్పకుండా కృషి చేసి ఇవన్నీ ఇచ్చిన మైలురాయి అనేది, గీటరాయి అనేది ఒక భారత ప్రభుత్వం నుండి వచ్చేటువంటి అవార్డుతోటి పరిపూర్ణంగా ఉంటుంది. కాబట్టి దానికి కృషి చేయాల్సినటువంటి బాధ్యత మనందరి మీద, మనకంటే మనందరి ద్వారా మా మాజీ కేంద్ర మంత్రివర్యులు, ఢిల్లీ అధికార ప్రతినిధి కాబట్టి మా వేణుగోపాలాచారి గారి మీద ఉంది అని చెప్తూ ఈనాటి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ముఖ్య అతిథి అయినటువంటి డాక్టర్ వేణుగోపాలాచారి గారిని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. శిఖర మార్ట్స్ థియేటర్స్, అదేవిధంగా సంవత్సరం ఉమ్మడి రాష్ట్ర ప్రజల ఆశీర్వాదంతో పూర్తి చేసుకున్న V3 న్యూస్ ఛానల్ ఆధ్వర్యంలో ఈరోజు ఐకాన్ ఆఫ్ ది ఇయర్, ఎందుకంటే ఇంకొక 4 రోజుల తర్వాత కొత్త సంవత్సరంలో, కొత్త ఆంగ్ల సంవత్సరంలో వచ్చి అడుగు పెడుతున్నాం కనుక మరి ఈ సంవత్సరానికి గుర్తుగా మరి మీకు ఇచ్చిన అవార్డు మరింత బాధ్యతగా ఉంచాలన్న ఒక ఆలోచనతో గౌరవనీయులు హనుమంతరావు గారు, కృష్ణ గారు శిఖర మార్ట్స్ థియేటర్ ఆధ్వర్యంలో ఈరోజు అవార్డు ఇచ్చే కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ కూడా మొదటగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈరోజు మొదటగా కళాభోజ ఆఫ్ ది ఇయర్, ఇందాక
సత్యం గారు చెప్పిన, మిత్రులు పద్మరాజు చెప్పిన, మరి మనం చెప్పకున్నా సరే జంట నగరాల్లో దాదాపు 350 పైగా చిన్న సంస్థలు, పెద్ద సంస్థలు ఉంటే ఆ సంస్థల్లో ఉన్న కళాకారులకు కానీ, ఆ గురువులకు కానీ, అదేవిధంగా గురువు మండలకు కానీ విజయ్ కుమార్ గారు అంటే తెలియని వారు ఉండరు. ఆ పనిచేసే సంస్థ అన్నింటికి కూడా ఈరోజు ఆర్థికంగా సౌజన్యమూర్తిగా వ్యవహరిస్తూ మన నాడు శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఏ విధంగా అయితే మరి పదపోషణ కానీ, సాహిత్యం కానీ, మరి వాగ్మయం కానీ, మన కల్చర్ ఈవెంట్ ప్రొవైడ్ అయిందో ఈరోజు మిత్రులు గౌరవనీయులు విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఆయన సౌజన్యమూర్తిగా ఈరోజు అన్ని సంస్థలు కూడా ఈరోజు మరి బతుకుతున్నాయని చెప్పి సందర్భంగా చేస్తూ మరి ఈరోజు శిఖరం వారు మరి సరైన సమయంలో మరి సంవత్సరం చివరగా మరి ఈరోజు కళాభోజ అవార్డు ఇవ్వటం నిజంగా కూడా సమంజస నిర్ణయం అని చెప్పి సందర్భంగా వారిని అభినందిస్తూ ఈ కార్యక్రమానికి మరొక అతిథి వచ్చేసిన గౌరవనీయులు మిత్రులు తిరుపతి దేవస్థానం పాలక మండలి మాజీ సభ్యులు, మాజీ శాసన సభ్యులు గౌరవనీయులు రుద్ర పద్మరాజు గారికి, గౌరవనీయులు ఈ సభ కార్యక్రమ అధ్యక్షులు, మరి కాచం ఫౌండేషన్ అధ్యక్షులు, మరి ఎన్ని సంవత్సరాలుగా తను సామాజిక సేవలో ఉంటూ ప్రతి సంవత్సరం 15 నుండి 20,000 మంది ఉపాధ్యాయులకు, అదేవిధంగా 10 నుంచి 15,000 మంది ఉన్నత రంగాల్లో ఉన్న అందరికీ కూడా తన వంతు అవార్డుల ద్వారా, మెమోంట్ల ద్వారా మరి ఆర్థికంగా ప్రోత్సహిస్తున్న మా కాచం ఫౌండేషన్ అధ్యక్షుడు డాక్టర్ సత్యనారాయణ గుప్తా గారికి, అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమాల్లో ఐకాన్ ఆఫ్ ది ఇయర్తో పాటు ఐకాన్ ఆఫ్ ది ఇయర్ అవార్డీస్ తీసుకోబోతున్న గౌరవనీయులు వేదికగా ఉన్న గౌరవనీయులు దేవికా కనకాల గారు, డాక్టర్ లలితవాణి గారికి, స్మిత అల్లడి గారికి, బాణాల రవి గారికి, అదేవిధంగా మధుమతి గారికి, జగన్ నాయక్ గారికి, మోతీలాల్ గారికి, విద్యా నాగభూషణ్ గారికి, జావేద్ అలీ గారికి, కనీస్ సుల్తాన్ సులాన్ గారికి, బెజంకి స్వరూప గారికి, విజయ్ కుమార్ గారికి, రంజని గారికి, సాయిబు గారికి, దశరథ్ గారికి, అదేవిధంగా వారి అభిమానులకు ఈ కార్యక్రమం వచ్చిన మీ అందరికీ పాత్రికేయులకు మరొకసారి నమస్కారం తెలియజేస్తూ ఒక మంచి కార్యక్రమం. ఎందుకంటే కార్యక్రమం కన్నా ముందు సహజంగా ఏ కార్యక్రమం పోయినా కూడా అటు అవార్డు ఫంక్షన్ కానివ్వండి, లేకుంటే మెయిన్ సినిమా ఫంక్షన్ కానివ్వండి, మొట్టమొదటి కల్చర్ ప్రోగ్రాం పెడతారు. ఎందుకంటే అతిథులు రావడానికి సమయం కావాలి కనుక అతిథులతో పాటు మరి మీరు కూడా ఆ కార్యక్రమాలు వీక్షించాలి కనుక మరి ఆ కార్యక్రమం ముందు కొన్ని కల్చర్ ప్రోగ్రామ్స్ పెడతారు. ఆ ఒరవడే ఈరోజు ఇక్కడ మరి వివిధ గురువులు కానీ, వివిధ ఇన్స్టిట్యూట్స్ కానీ వారి సంబంధించిన శిష్యులు చాలామంది మరి ఈరోజు కార్యక్రమాలు చేశారు కనుక వారిని ప్రోత్సహిస్తున్న పేరెంట్స్ అందరికీ కూడా నా తరఫున, మా అందరి తరఫున ధన్యవాదాలు. ఎందుకంటే ఈ రోజుల్లో ఈ కూచిపూడి కానీ, భరతనాట్యం కానీ, పేర్ని కానీ, ఒగ్గుడోలు కానీ, కథక్ కానీ ఇవన్నీ భారతదేశంలో సంక్షిప్తమైన మిళితమైన కల్చర్ ఇది. కానీ రోజు రోజుకి ఇవి తక్కువై అమెరికాలో ఎక్కువ అవుతున్నాయి. ఆట కానీ, తానా కానీ, బూటా కానీ, బాటా కానీ ఒక 6 సంస్థలు ఉన్నాయి అక్కడ. ఈ సంస్థలలో మన వాళ్ళని మనం తీసుకెళ్ళి 3 రోజులు 4 రోజులు వాళ్ళు అచ్చు రామరాజు జ్యోతులు అని చెప్పాం కానీ అచ్చు పట్టు జ్యోతులుగా ఒక తెలుగువారిగా ఉంటూ మరి అక్కడ కార్యక్రమాలు, మన కార్యక్రమాలు అక్కడ వాళ్ళు పెట్టి మరి అమెరికా దేశానికి అంతటి కూడా చూపిస్తున్నారు. కానీ మన వాళ్ళు ఈ కల్చర్ ప్రోగ్రామ్స్ మరి ఉండడం మాకు కూచిపూడి కథకారిన విధంగా రోజు రోజుకి ఆదరణ పెరిగే వరకు తక్కువ అవుతుంది. కనుక ఇటువంటి ఆర్గనైజేషన్స్ ముందుకొచ్చి మరి వీళ్ళలో ఉన్న కళా నైపుణ్యం, ఎందుకంటే ఈరోజు కథ కానీ, కూచిపూడి కానీ, భరతనాట్యం కానీ మీరు ఏ కార్యక్రమం చేసుకున్నా కూడా వాళ్ళకి ఇంట్లో జిమ్ అవసరం లేదు, జిమ్ కానీ వాకింగ్ కానీ అవసరం లేదు. ఆటోమేటిక్గా ఒక డ్యాన్స్ చేస్తే ఆ శరీరంలో కదలిక అవయవాలన్నీ కదులుతాయి. దాంతో బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువ అవుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువై ఆ అమ్మాయి ఫిట్గా ఉంటుంది. అదేవిధంగా బ్లడ్ సర్క్యులేషన్ బ్రెయిన్ కూడా ఎక్కువ, ఎడ్యుకేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. మీరు చూసుకోండి, ఫ్యామిలీ విత్ డెడికేటెడ్ కల్చర్ ప్రోగ్రామ్ ఉన్న ఫ్యామిలీ కానీ, ఆ అమ్మాయి కానీ ఈమె కానీ భేదం చూసుకోండి. మీ ఇంటి పక్క వంటి ఎవరైతే ప్రోగ్రామ్స్ ఇన్వాల్వ్ ఓన్లీ స్టడీ ఉంటుందో ఆమెకు జనరల్ లైఫ్ ఉండదు, ఓన్లీ స్టడీ ప్రోగ్రామ్ ఉంటుంది. మీ అమ్మాయికి ఎవరైతే డెడికేటెడ్ సర్వీసెస్ చదువుతో పాటు కల్చర్ చేసుకుంటే
ఈమె అన్నింటిలో అన్ని రంగాల్లో యాక్టివ్ అవుతుంది. దట్ ఇస్ ఇండికేషన్. కనుక పేరెంట్స్ కూడా తప్పకుండా ఏ గురువు అయినా కానీ గురువు కానీ తప్పకుండా పోయి కార్యక్రమాలు ప్రోత్సహించిన బాధ్యత ముందు పేరెంట్స్ మీద ఉందని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ఈవినింగ్ టీవీలలో సీరియల్ వచ్చే టైం, ఈరోజు మన V3 ఛానల్తో పాటు మిగతా సీరియల్ అన్నింటిలో కూడా వస్తుంటాయి. జెమినీలు కానీ మాలేలు కానీ మాలో అవన్నీ సీరియల్స్ ఏంటంటే మన వాళ్ళకి ఇబ్బంది పడదని చెప్పి పాపం రెడీమేడ్గా తమిళ నుంచి కానీ కన్నడ తెచ్చుకున్నట్టు సీరియల్స్. ఆ లిప్స్ మూమెంట్ కదలదు కానీ మనం వింటుంటాం. దాంట్లో అన్నింటిలో కూడా క్రైమ్ సీరియల్స్ సవతి కొడుకును తల్లింట తప్పాలని ఒక సీరియల్. ఇంకోటి మరి ఉంచుకున్న భార్యను ఏ విధంగా బంధించాలని ఒకటి. ఇంకోటి ఆ పాప కొరగానే ఇద్దరు ఒకటో తరాన్ని ఒక సీరియల్. దాన్ని మీరు చూస్తే ఒక కోడలు ఉంటుంది. కోడలు ఎట్లా అత్తను మరి ఇబ్బంది పాల్చేయాలి అని కొడుకు ముందర అత్త ప్రతిష్ట దిగుదారు చేయని చెప్పేసి ఆమె పాదరసం పోస్తుంది మెట్ల మీద. ఆ మెట్ల మీద పాదరసం పోస్తే అత్త దిగుతుంటుంది మెట్ల నుంచి. ఇంతలో ఒక మెట్టు దిగకముందే బ్రేకింగ్ వస్తుంది. మీకు ఇంట్లో కుకింగ్లో విజిల్ వస్తుంది, పోతుంది లోపల కిచెన్లో చూసుకుంటారు. చూసుకొని వచ్చి అడ్వర్టైజ్మెంట్స్ వచ్చారకల్లా సెకండ్ మెట్టు దిగుతుంది. ఆ సెకండ్ మెట్టు దిగితే ఇంకో బ్రేకింగ్. ఇక చివరికి మీరే టెన్షన్, మీరు ఆ కూర మాడిపోతుంటుంది. అయినా కూడా మీ అమ్మాయి వస్తుంది, తిడతారు అమ్మాయిని, ఉండే సీరియల్ కాదని చెప్తాడు. ఆ పాపం ఏడ్చుకుంటే ఆమె పోతుంది, ఎక్కడ మాడిపోతుంది. ఆ థర్డ్ మెట్ట దిగ ముందు వచ్చే వారం తర్వాత వస్తుంది. ఇక మీరు ఆ వారం రోజులు మీ ఫేస్బుక్, ట్విట్టర్లు, వాట్సాప్ దిగుతా అంటవా, కాళ్ళు తిరుగుతా అంటవా, విరిగితే నిధులకు ఉంటుంది. మీకేది మీరు మీ స్థాయిలో బ్లడ్ ప్రెషర్ పెంచుకోకుండా, షుగర్ పెంచుకోకుండా ఉండాలి. మరి మీకు దాంతో బ్లడ్ ప్రెషర్ వచ్చుడు. ఆ సీరియల్ను వారం రోజులు మీ పక్కింటి వాళ్ళతో లేకుంటే ఫేస్బుక్లో మాట్లాడు. ఇవన్నీ అవసరమా? అటువంటి కార్యక్రమాలు దూరం పెట్టి ఇటువంటి కార్యక్రమాలు ప్రోత్సహిస్తే మీ ఆరోగ్యం బాగుంటుంది, మీ పిల్లల ఆరోగ్యం బాగుంటుంది, వచ్చిపోయే ఆర్గనైజేషన్ కూడా ప్రోత్సాహం ఉంటుంది. కనుక నేను సీరియల్ అందరినీ బ్లేమ్ చేస్తున్నాను, కానీ అటువంటి సీరియల్స్ మీరు చూస్తున్నారు కనుకనే రేటింగ్ పెరుగుతున్నది. ప్రొడ్యూసర్స్ ఏమంటారు, రేటింగ్ ఉన్నది కనుకనే అడ్వర్టైజ్మెంట్లు అక్కడ ఉంటాయి. ఒక్కొక్క సీరియల్కి 50 అడ్వర్టైజ్మెంట్లు ఉంటాయి. మొత్తం సీరియల్ మీరు చూసి రావచ్చు. మొన్నటిదాకా బిగ్ బాస్ ఇంట్లో మనం మాట్లాడినట్టు, వాళ్ళు మాట్లాడితే మనం చూసినట్టు, వాళ్ళు డ్యాన్స్ చేస్తే మనం చూసినట్టు, దాన్ని చూసి మీరు బిగ్ బాస్ భార్యాభర్తలు కలిసి ఇంకా మొత్తం సకుటుంబంగా చూసి దాని రేటింగ్ ఇచ్చుడు. కనుక మీరు కూడా వెళ్ళారు డైనింగ్ టేబుల్ పోతే ఇది పోయినాక బహుశా పోతే మీరు వట్టిగా ఉండరు. కానీ టీవీ ఆఫ్ చేసి డైనింగ్ టేబుల్ మీద నలుగురు కూర్చుంటే నలుగురింట్లో చేతిలో ఉండేది ఫోను, ఒకటి మొబైల్ ఫోన్ ఉంటుంది. ఇక ఆ మొబైల్ ఫోన్ ఉంటే పని అమ్మా ఉంటే లేకుంటే మీ ఇంట్లో ఎవరు పట్టిస్తుంటారు, యాక్టివ్గా తింటుంటారు, మొబైల్తో చూస్తుంటారు, తింటుంటారు, అంతే. ఆ నలుగురు మాట్లాడుకోరు. ఏదో ఇండియా పాకిస్తాన్తో పోలేనట్టు వాట్సాప్లో ఏమొచ్చింది, మొబైల్ ఏమొచ్చింది, అవసరమా? కనుక ఈరోజు మనకు ప్రకృతి పరంగా వచ్చే కార్యక్రమాలు మనం మర్చిపోయి ఆర్థికంగా ఏదైతే ఆర్టిఫిషియల్గా వచ్చేటికి డెడికేటింగ్ బికమ్ స్లేవ్స్. టెలిఫోన్ వాడవద్దని కాదు, టెలిఫోన్ వల్ల మంచి జరిగే బదులు మంచి జరుగుతుంది. మనం మెసేజ్ ఇచ్చుకోవచ్చు, ఇంట్లో లేట్ అవుతుందని, లేదా ఫ్యామిలీతో మాట్లాడుకోవచ్చు, డాక్టర్తో మాట్లాడుకోవచ్చు. కానీ అది దుష్ఫలితాలు ఈరోజు ఎక్కువ అవుతున్నాయి సొసైటీలో. వాట్సాప్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, ట్విట్టర్ ద్వారా, ఇన్స్టాగ్రామ్ ద్వారా మరి మాట్లాడుకోవటము, మ్యారేజ్ చేసుకోవటము, వాడి పరిచయం లేదు, సంబంధం లేదు, మ్యారేజ్ చేసుకొని మళ్ళీ పోలీస్ స్టేషన్లో పోయి కాంప్లైంట్ చేయడం, ఇవన్నీ కూడా జరుగుతున్న నేపథ్యంలో నా రిక్వెస్ట్ తండ్రులకు ఏంటంటే, ఫోన్ మీ అమ్మాయిలకు ఇవ్వవద్దు. ఏంటంటే మెసేజ్ ఇప్పియండి, ఇబ్బంది ఏం లేదు, పక్కన పెట్టింది. కానీ ఫోన్లు మాట్లాడుకొని, ఎందుకంటే 6th క్లాస్కి ఒక ఫోన్ ఉంటుంది. మన ఇండియా జనాభా మొన్న సవరణ ప్రకారం 130 కోట్లు. 130 కోట్లల్లో 102 కోట్ల ఫోన్లు ఉన్నాయి మనకు కొత్త సర్వే ప్రకారంగా. ప్రపంచంలో ఎక్కడ లేదు, ఇండియా రికార్డ్ అన్నట్టు. ఎందుకుంటో తెలియదు. 2 ఫోన్లు, ఒకటి ఆన్ గోయింగ్ కమింగ్, ఇన్కమింగ్ ఒకటి, అవుట్ గోయింగ్ ఒకటి. జియో ఒకటి, వాడు అన్ని ఫ్రీ ఇస్తుంది కనుక అది ఒకటి అందరికీ ఉంటుంది. ఎందుకుంటో తెలియదు, వాడి బిజినెస్ చేస్తున్నాం మనం. కనుక నా రిక్వెస్ట్ ఏంటంటే, ఇటువంటి కళా సంపదను ప్రోత్సహించిన బాధ్యత భారతీయులుగా, తెలంగాణలో, ఆంధ్రలో మన సంపద ఉన్నది. ఖచ్చితంగా చాలా దాంసంలో కాకుండా ఎక్కడ కళా నిక్షిప్తమైనా కూడా మీరు మీ పిల్లలను ప్రోత్సహించండి, పిల్లలకు కళలు నేర్పేయండి. దాని ద్వారా భారతీయత, మన గ్రంథాలు కానీ, మన పూర్వపుట్టులు కానీ, ఉమ్మడి కుటుంబ సంసారం కానీ, ఉమ్మడి కుటుంబంలో పెద్ద మనిషి ఏ విధంగా ఉండేది, మన కల్చర్ ఏ విధంగా ఉండేది, అవన్నీ కూడా ఆటోమేటిక్గా వచ్చే అవకాశాలు ఉంటాయి. కనుక అటువంటి కార్యక్రమానికి ఈరోజు శిఖరం ఆర్ట్స్ వాళ్ళు మరి న్యూ ఇయర్స్ వచ్చే రోజుల్లో, ఈ కొత్త సంవత్సరం వచ్చే ముందు మరి ఆఖరిలో ఈరోజు ఈ అవార్డులు ఇచ్చే కార్యక్రమానికి, అదేవిధంగా ఐకాన్ ఆఫ్ ద ఇయర్ అంటే మీకు ఎవరైతే అవార్డు తీసుకున్నారో వాళ్ళు మరింత రాబోయే రోజుల్లో మరిన్ని ఉన్నత శిఖరాలు ఎదగాలని చెప్పి
ఈ సందర్భంగా మనం చేస్తూ అవార్డు గ్రహీతలందరికీ కూడా నా తరఫున మా తరఫున ప్రభుత్వ తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక విజయ్ కుమార్ గారికి పద్మశ్రీ పద్మభూషణ్ అంటే కష్టం, ఎందుకంటే అవన్నీ పొలిటికల్ అయిపోయి తెలియలేదు. కానీ తెలంగాణ ప్రభుత్వం కానీ తప్పకుండా మరి ఇచ్చే బాధ్యతని తీసుకుంటా, ఎందుకంటే అవసరం ఎలిజిబుల్ ఈజ్ ఎలిజిబుల్ ఐకాన్. నిజంగా కూడా ఎన్ని అవార్డులు ఇచ్చినా ఆయనకు ఒక తక్కువనే, అన్నిటికీ ప్రోత్సహిస్తున్నాడు. అట్లనే ఆయన బిలియన్ కాదు, రిలయన్స్ ముఖేష్ అంబానీ కాదు, తనకు ఉన్న దాంట్లోనే ఈరోజు అందరికీ కూడా పంచే కార్యక్రమం. కనుక వారికి వారి కుటుంబానికి నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇటువంటి సౌజన్యం చేస్తున్నందుకు వాళ్ళ అమ్మని కూడా తిడుతులేకుండా బహుశా ఆ తిట్టే కార్యక్రమం కూడా వాళ్ళు ఓవర్కమ్ చేసినందుకు ఇటువంటి కార్యక్రమాలు ప్రోత్సహిస్తున్నందుకు నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇన్ని కార్యక్రమాలు ఇటువంటి కార్యక్రమాలు మరి మీరు ప్రోత్సహించాలని చెప్పి మరొకసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. జై హింద్, జై తెలంగాణ. నమస్తే. ఈనాటి సభాధ్యక్షుడు మా ప్రీతమ తమ్ముడు కాచు సత్యనారాయణ గుప్తా గారు. ఆయన కాచి ఓడపోసి నిఖార్సిన ఉద్యమ నేత. కానీ అనుకున్నట్టుగా పదవులు మొన్న చాలామంది ఎంత గొడవ చేశారు ఆ వార్షికోత్సవంలో. ఈయన చేసిన కృషి అంతా ఈయన ఫలితం ఏంటిది? నేను ఒకటే చెప్పాను, ఫలితం గురించి ఆలోచిస్తే పని చేయలేము. అది చేసుకుంటూ పోతున్నాడు, వచ్చేటప్పుడు వస్తాయి. కానీ ప్రజల హృదయాల్లో నాటుకుపోయాడు ఆ సభ. నేను సుందరయ్య హాల్కు చాలాసార్లు వెళ్ళాను, ఎప్పుడు సగం కూడా నిండదు. మావాడు హౌస్ఫుల్, బయట నుంచి ఉన్నారు జనాలు. అది మన కాశం సత్యనారాయణ గుప్తా ఉద్యమ నేత, నాయకత్వ లక్షణం. అలాంటి వారి అధ్యక్షతన ఇవాళ V3 ఛానల్ అధినేతగా ఎంతమందికో సహాయపడుతున్న తమ్ముడికి ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక ఈనాటి ముఖ్య అతిథి ఆయన ఎక్కడుంటే అక్కడ సందడే. నా 30 ఏళ్ళు తెలిసి నేను లయన్స్ క్లబ్ గవర్నర్గా ఉన్నప్పుడు ఈయన పట్టుకోవడం కోసం 15 ఊళ్ళు తిరిగాను నేను నిర్మల్ వెళ్ళి. ఈ ఊరు వెళ్తే జస్ట్ ఇప్పుడే వెళ్ళిపోయాడు సార్ అనేవాడు. సరేలే ఆ ఊరు ఎత్తుకుంటూ వెళ్తే ఇప్పుడు వెళ్ళిపోయాడు సార్, మీటింగ్ ఇప్పుడే అయిపోయింది. అంటే అంత తిరుగుతాడు అనమాట. నేను ఊరు మొత్తం 10 ఏళ్ళ తర్వాత తిరిగాడు మాకు. అలాంటి ఒక మంచి మనిషి. ఇవాళ రాజకీయాల్లో అంత స్వార్థపరులు, మోసగాళ్ళు ఎక్కువ ఉన్నారు. అలాంటి వాళ్ళు తప్పబుట్టాడు మా సోదరుడు. ఒక అజాశత్రులాగా ఆయన ఏ పార్టీ ఉంటే ఆ పార్టీలో ఆయన గొప్పలాగా ఇవాళ మనందరికీ ఒక స్ఫూర్తి అయిపోయిన ఒక ముఖ్య నేతగా మనకు కనబడుతున్నాం మా సోదరుడు. వారికి ఎన్ని చప్పటి కూడా తప్పలేదు. చప్పటి కూడా చాలా ఉపయోగం. సరిపోతుంది, ఆకలేస్తుంది, నరాలు ఉత్తేజమై జబ్బులు పోతాయి. మరి అది చీపు ఏమి ఖర్చు పెట్టక్కర్లేదు. ఇకపోతే విశిష్ట అతిథిగా వచ్చిన ఇంకో సోదరుడు, వారు మాకు ఇద్దరుండో అసెంబ్లీ అందగాడు ఒకడు చింతమోహన్ గారు, మండలి అందగాడు ఒకడు, కౌన్సిల్ అందగాడు ఒకడు. కౌన్సిల్ అందగాడు ఎవరు చెప్పండి? కౌన్సిల్ అందగాడు రుద్రరాజు పరమరాజు గారే. ఈయన మించిన అందగాడు లేడు కౌన్సిల్ అప్పటికి ఇప్పటికి కూడా. ఎందుకంటే కౌన్సిల్ అందరూ ఉద్దరు ఉంటారు. ఈయన ఎప్పుడు యువకుడే, 30 ఏళ్ళ నుంచి యువకుడుగానే ఉన్నాడు. ఎట్లా చూడండి, 30 years సర్వీస్ ఎలా ఉన్నాడు, ఇప్పుడే బిగిన్ చేసినట్టు ఉంది. అసలు సుమన్ గారి యాక్షన్ మన సినిమాలో ఉండేవాడు కాదు, ఈ సినిమాలు కూర్చుంటే చూడండి సుమన్ గారు ఉన్నాడు కదా. అలాంటి మంచి మనిషి, మంచి వక్త. ఒక సభకు వస్తున్నాడంటే దాని గురించి క్షుణ్ణంగా దాన్ని అర్థం చేసుకుని చదువుకుని వస్తాడు మహానుభావుడు. అందుకే ఆయన ఉపన్యాసం చాలా బ్రహ్మాండం ఉంటుంది. అలాంటి వారి మధ్యన నాకు ఈ అవార్డు ఇచ్చిన మా శిఖరం కృష్ణ. శిఖరం అంటే తెలుసు కదండి, శిఖరం చేరడానికి ఎంతో కష్టపడాలి. ఇవాళ మా వాడు ఇన్ని సంవత్సరాల నుంచి దాదాపు 22 సంవత్సరాలు ఈ శిఖరం అంజలి ఇచ్చేసాడు. అది ఊరుకోలేదు. మిగతా వాళ్ళందరూ పట్టుకెళ్తున్నాడు పైకి అలా. కళాకారుల్ని, వేరే నాట్య గురువుల్ని, సంగీత గురువుల్ని. ఇవాళ స్థాపతి గారు కూడా వచ్చాడు. చూడండి ఎలా ఉన్నాడు, పెద్ద యోగిలా ఉన్నాడు. చూసారా? మరి ఆయన చెక్కిన శిల్పాలు ఎలా ఉన్నాయో చూడాలి మనం. అలా మంచి శిఖరాన్ని అధిరోహించిన
అందరి కళ ఇవాళ 15 మంది ఉన్నారు ఇక్కడ, మా ముత్యాలంటి వాళ్ళు. ఈ 15 మంది కూడా పెట్టి పుట్టిన వారే. సమాజంలో ఎంతమంది ఉన్నారు, కానీ వీళ్ళు స్పెషల్ కేటగిరీ అనమాట. ఇయర్ మొత్తంలో కూడా వీళ్ళ పని గీటరాయి గీసి వీళ్ళకి అవార్డు ఇచ్చిన కృష్ణ గారు చాలా గొప్పవాడు, తీసుకున్నందరూ మరీ గొప్పవాళ్ళు. ఈ రోజున మనందరం తల్లిదండ్రులు మనం ఒకటి మర్చిపోతున్నామండి. పిల్లలకి వాసిందేంటి, ఆస్తులు అంతస్తులు పొలాలు గట్రా నగనాట్లు ఈ తప్ప వాడు చదువుతున్నాడు లేదా, వాడు సంస్కారం వెలుగుతున్నాడు లేదా, వాడు బిహేవియర్ ఎలా ఉంది స్కూల్లో ఏమన్నట్లా. మనం ఒక్కసారి అడుగుతారు ఎన్ని మార్కులు, ఒకటే మాకేమో తిడతాడు. కానీ వాడు ఎందుకు చదవట్లేదు, రోజు వాడితో స్నేహంగా ఉంటున్నాం లేదా ఆలోచిస్తే మాత్రం మన తప్పు మనదే. ఇవాళ ఎంతమంది, నేను ఓల్డ్ ఏజ్ హోమ్ని అడుగుతా, ఎంతమంది వచ్చి పిల్లలు వెలగొట్టినాడు, వాడు ఆస్తికి ఇది కావాలి తీసేసుకుంటాడు, అలా ఇంటే బడి పంపిస్తున్నాడు. వాడు మాలాంటి అనవసరంగా పాపం కష్టపడి తిన్నయి తినక కూడబెట్టి ఆస్తులాడికి ఇస్తే ఈయన చేసిన 12 వాళ్ళు బయట పంపించుకో, ఉదాహరణ దగ్గర పడేసిపోవటం, నెలకు 5,000 కంటే పంపిస్తారు అయిపోయింది. అసలు ఆస్తులు ఇవ్వాలా ఆలోచించుకోవాలి. అసలు ఆస్తి మీద ఇవ్వాల్సింది చదువు, సంస్కారం, వీలైతే కొంచెం కళా పోషణ, వీలైతే కొంచెం మానవత్వం. ఈ ఇచ్చినప్పుడు మీ ఆస్తులు అసలు అవసరం లేదు. ఈ లేననుకోండి ఎన్ని ఆశిస్తే తగలేస్తాడు. కాబట్టి ఆస్తులు ఇవ్వడం గొప్ప కాదు, సరిగ్గా పెంచడం గొప్ప. అలాగే పొరపాటు మీరు ఆస్తులు కూడబెట్టిన వాళ్ళందరికీ ఒక సలహా, మీరు ఆస్తి ముడిపోద్దు, వీళ్ళే దానం చేసేయండి. ఆడు సంపాదించలేడా, మీరు ఒక్కడే సంపాదించడానికి టీకా తీసుకున్నారా అని ఆలోచించండి ఒకసారి. వాడు ఎందుకు మనం ఒక్కడే సంపాదిస్తామా, ఇప్పుడు వాళ్ళకి ఆ ఛాన్స్ అడగివ్వాలి, వాళ్ళకి సంతోషం ఉంటుంది. అట్లా కాకుండా పోనీ ఇవ్వలేకపోయారు, దానం చేయలేకపోయారు, పొరపాటున రాసేది ఒక వీలునామా చేసి ఇచ్చేయండి. అప్పుడు మిమ్మల్ని ఎవరికి బయటికి వెళ్ళగొట్టరు, ఎందుకంటే ఆస్తులు మీ దగ్గరే ఉన్నాయి. ఈ చిన్న సలహా పాటిస్తే వృద్ధాశ్రమాలనే ఉండవు. ఆలోచించుకోండి. ఇలాగ సాయం చేసి పెద్ద గొప్ప అనుకుంటారు, గొప్ప కాదండి. మనిషి నైజం అది ఉండాలి. మనిషికి పుట్టినందుకు సాయం చేయడం అనేది ఒక అంతర్భాగం. సాయం చేయాలని జస్ట్ అనుకుంటే చాలు పెద్ద భోగం, నిజంగా సాయం చేస్తే మాత్రం పెద్ద యోగం, అవకాశం సాయం చేయలేకపోతే మాత్రం పెద్ద రోగం. ఆ రోగం మాత్రం ఇక్కడ ఎవరు రాకూడదు. ముఖ్యంగా తల్లిదండ్రులు ఈ రోగాన్ని అంటించకూడదు పిల్లలకి. పిల్లలు ఎవరు చూస్తారు, తల్లిదండ్రులు చూస్తారు. తల్లిదండ్రులు తల్లిగారు ఎక్కడ తొలిచ్చుకొస్తాడు తోటగారు కుర్రాడు సెపాష్ కోడి పెడుతుంది. అంటే ఏం చేశారు మీరు, అక్కడ దమ్మదలు నేర్పారు. అది మంచి పనిదేనా, ఒకసారి ఆలోచించండి. అంతే సింపుల్. ఈ యొక్క విషయాన్ని గ్రహిస్తే ఏ తల్లిదండ్రులు కూడా వారి పిల్లల్ని చెడ్డవాడిగా చేయలేరు. మనం జాగ్రత్తగా ఉంటే మన పిల్లలు జాగ్రత్తగా ఉంటారు. కాబట్టి ఆలోచించండి, బాగా ఆలోచించండి. మీ పిల్లలు ఇలా స్టేజ్ మీద ఎక్కాలి, ఆ రోజు రావాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత ప్రముఖ విద్యావేత్త, సాహిత్యమూర్తి, అలాగే ప్రముఖ విమర్శకురాలు డాక్టర్ లలితాబాణి గారు. తర్వాత ప్రముఖ నాట్యాచారిణి, అనేక మంది శిశువులు తయారు చేసినటువంటి శ్రీమతి స్మిత అల్లాడ గారు. స్మిత అల్లాడ గారికి ఐకాన్ ఆఫ్ ది ఇయర్ 2019 పురస్కారం.
ఆధ్యాత్మిక మరియు సామాజిక సేవాకర్త శ్రీ బాణాల రవి గారు. ఆధ్యాత్మిక పరంగా సామాజిక పరంగా అనేక సేవలు అందిస్తున్నారు. తర్వాత శ్రీమతి మధుమతి గారు, నేషనల్ అథ్లెట్, నాట్యాచారిణి, పెయింటర్, బహుముఖీనంగా సేవలు అందిస్తున్నటువంటి మధుమతి గారు. తర్వాత ఎంతోమంది అనాథ బాలికలను చేరదీసి వారికి విద్య, వైద్య, ఆహార సదుపాయాలు కల్పించినటువంటి శ్రీ జగన్నాథ్ కృష్ణావర్ గారు. వారంతా వారి హోమ్ పిల్లలే. వారికి ఐకాన్ ఆఫ్ ది ఇయర్ 2019 పురస్కారం. వాళ్ళ చక్కని కళాకారులు ఉన్నారు. సమయం లేకపోవడం వల్ల ఇక్కడ అవకాశం కల్పించలేకపోయాం. లేదా అద్భుతంగా డాన్స్ చేస్తున్న పిల్లలు కూడా జానపద నృత్యాలను. తర్వాత యాదగిరిగుట్ట డిప్యూటీ స్థపతి గారు శ్రీ మోతీలాల్ గారు. తర్వాత ప్రముఖ కవి శ్రీ బిజ్జ నాగభూషణం గారి పక్షాన వారి శ్రీమతి గారు నిర్మల గారు వచ్చేసారు. బిజ్జ నాగభూషణం గారి శ్రీమతి వారు విజయవాడలో ప్రపంచ సాహితీ కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్ళారు. డాక్టర్ లలితవాణి గారు కూడా రేపు పాల్గొనబోతున్నారు. తర్వాత అందరికి ఆరోగ్యం ఎంతో ముఖ్యం. ఆ ఆరోగ్యం కోసం వీట్ గ్రాస్ గ్రోవర్గా ప్రఖ్యాతులుగాంచినటువంటి శ్రీ జావేద్ అలీ గారు. వీట్ గ్రాస్ గ్రోవర్ గోధుమ గడ్డి ఉత్పత్తిదారులు. తర్వాత అనేక సామాజిక కార్యక్రమంలో పాల్గొంటుకుంటూ వైద్య ఆరోగ్య శిబిరాలు నిర్వహించినటువంటి కనీజ్ సుల్తానా గారు. తర్వాత జానపద సినీ గాయని బెజ్జంకి స్వరూప, యువ గాయని. తర్వాత హెల్పింగ్ హార్ట్ సొసైటీ ద్వారా అనేక సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి శ్రీ టూటే విజయ్ కుమార్ గారు, హెల్పింగ్ హార్ట్స్ ఫౌండేషన్.
శ్రీమతి ఎం రంజని గారు. శ్రీమతి ఎం రంజని గారు. తర్వాత మెదక్ జిల్లా యువజన సంఘాల అసోసియేషన్ ఉపాధ్యక్షులు. తర్వాత శ్రీ కె దశరథ్ గారు వశిష్ఠ కళాభారతి నల్గొండ నుంచి చేసి మీరు అద్భుతమైన ప్రదర్శించినటువంటి శ్రీ కె దశరథ్ నాగార్జున సార్ నల్గొండలో మరియు హైదరాబాద్లో కూడా శిక్షణ ఇస్తున్నారు. థ్యాంక్ యూ సార్. పురస్కార కార్యక్రమం ముగిసింది. అదే ముందు కూర్చుంటే ఒక గ్రూప్ ఫోటో మేము తీసుకున్నాం. కె శ్రీనిధి, కె శ్రీనిధి, కె శ్రీనిధి, తర్వాత శాలిని, సాక్షిత, శాలిని, సాక్షిత, సాక్షిత, అలేఖ్యారెడ్డి, సాక్షిత అలేఖ్యారెడ్డి, ఖుషి మనస్వి, శరణ్య, వర్షిత, కృషిష్కనాథ్, కృషిష్కనాథ్, కీర్తన, కీర్తన, ప్రణతి, నవదీపిక, లహరి, నవదీపిక తర్వాత లహరి. చితిక, కే చితిక, కే చితిక, జస్మిత, తన్మయి, తన్మయి, రక్షిత, రక్షిత, లక్ష్మీ సౌజన్య, లక్ష్మీ సౌజన్య, శ్రీ మౌల్య, శ్రీ మౌల్య, మౌల్య, మోక్ష, లక్ష్మీ, లక్ష్మీ ప్రముఖ, అమూల్య, అనుజశ్రీ, చంద్రశ్రీ,
కీర్తన రెడ్డి